ప్రస్తుతం అయితే బంగారం ధరలు అయితే ఆకాశాన్ని అంటుకున్నాయని చెప్పచ్చు. అయితే పసిడి ధర అనేది రోజు రోజుకు ఇంక ధర ఎక్కువ పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. అయితే దీనికి సంబంధించి సామాన్య ప్రజలైతే బంగారం కొనడానికైతే జంకిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఆల్ టైమ్ రికార్డుకి అయితే చేరుకుందని చెప్పుకోవచ్చు. పెరుగుదల ఇలాగే కొనసాగితే రానున్న రోజులైతే సామాన్య ప్రజలైతే బంగారాన్ని కొనే పరిస్థితి అయితే కనిపించడం లేదని అభిప్రాయపడుతున్నారు. అయితే అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధర డాలర్లో పెరిగి రికార్డు స్థాయిలో చేరుకుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అయితే దేశీయ బిలియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకైతే చూసుకున్నట్లయితే లక్షకు పైగా ధర పలుకుతుందని చెప్పుకోవచ్చు. అయితే దీంతో పసిడి ప్రియులకు హడలెత్తిపోతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలో ఈ స్థాయి ధర పెరగడం అనేది దేశంలోనే ఇదే తొలిసారిగా మార్కెట్లో నిపుణులు అయితే చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మరోవైపు బంగారం ధరలు మాదిరిగానే వెండి ధర కూడా పెరుగుతూనే వస్తుంది. అయితే వరుసగా రెండో రోజు కూడా వెండి ధరలు పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్ ధరలు కానీ దిగుమతి సుంకాల పన్నులు మారకపు ధరల్లో కానీ హెచ్చు తగ్గులు ప్రధానంగా దేశంలో బంగారం ధరలు ప్రభావితం చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇక డాలర్తో పోలిస్తే రూపాయి విలువ కూడా క్షీణతకు అడ్డుకునేందుకు అత్యవసరం కాని ఉత్పత్తులు కానీ లోహాలపైన దిగుమతి సుంకాన్ని కానీ వచ్చే బడ్జెట్లో పెంచుతారనే అభిప్రాయం వ్యాపార వర్గాల్లో కూడా ఉంది. అయితే ఈ ప్రభావం అనేది ధర మరింత పెరుగుతుందని మార్కెట్లో అయితే విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇక్కడ వచ్చే కస్టమర్లతో కానీ వాళ్ళ అభిప్రాయం కానీ సేకరించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, బంగారం కొనడానికి అయితే మీరు వచ్చారు కదా, సో ఇక ఇలా పరిస్థితి ఏంటి? అసలు బంగారం ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కదా, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? దిస్ ఈజ్ నథింగ్ బట్ ది కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ చైనా అండ్ అమెరికా. దానివల్ల జరుగుతుందండి. ఇప్పుడు వాళ్ళు యాక్చువల్లీ అమెరికా ఈజ్ నౌ సెల్లింగ్ ఆల్ ది గోల్డ్ టు అదర్ కంట్రీస్ అండ్ దే వాంటెడ్ టు మేక్ ది స్టాక్ మార్కెట్ మోర్. దట్ ఈస్ దేర్. అందుకని దిస్ విల్ నాట్ కంటిన్యూ ఫర్ లాంగ్ టైమ్ ఐడియా అనుకోవడం అది. సో ఇది ఇలాగే కంటిన్యూ అయితే సామాన్య ప్రజలు కానీ బంగారం కొనడానికి ముందుకు వస్తారంటారా? చాలా కష్టం అండి, చాలా కష్టం. ఇది మిడిల్లో కష్టం అండి. అప్పర్ మిడిల్ అండ్ రిచ్ పీపుల్ కెన్ డూ సంథింగ్, బట్ మిడిల్ దే కెనాట్ డూ ఎనీథింగ్. అమ్మ చెప్పండి, ఇప్పుడు ఆడవాళ్ళకి బంగారం వేసుకునే ఇష్టం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా, ఒక ఆభరణం ఉన్నా కానీ మళ్ళీ అలాంటి దాంట్లోనే డిజైన్ కొత్తగా కోరుకుంటారు. సో ఇది ఇలా రోజు రోజుకు పెరుగుతూ పోతుంటే సో దీనిపైన మీరు ఏం అభిప్రాయపడుతున్నారు? బంగారం పెరుగుతుందే ఉంది. నా చిన్నప్పటి నుంచి 2000 ఉందండి, 4000 5000 అయినా కూడా తరిగేదే లేదు. బంగారం లాగానే పెరుగుతుంది. అంచేది ఆడవాళ్ళు ఇంట్రెస్ట్గా కొన్ని ఫంక్షన్స్కి కొంచెం మినిమం తీసుకోవాల్సిన పరిస్థితి. అంచేత తులం తీసుకునే వాళ్ళు అరతులం తీసుకుని అలా తీసుకుంటారు. ఇప్పుడు బారసాలు ఉన్నాయి, పిల్లలు చైన్లు పెట్టాలి, అలాంటప్పుడు తప్పనిసరిగా. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి అందేటట్టుగా లేదు, చాలా కష్టంగా ఉంది. మనం అంటే ఇప్పుడు చీరలే 60,000 20,000 ఉంటాయి కదా అని చెప్పి బంగారం కొనుక్కుంటే కొంత బాగుంటుంది. 1 గ్రామ్ అయినా కొనుక్కుంటే ఎంత పెరిగినా కొంచెం ఆడవాళ్ళకి మక్కువ కాబట్టి ఇది ఎప్పటికైనా మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా కూడా బాగుంటుంది అనుకున్న వాళ్ళు తప్పకుండా తీసుకుంటారని నా అభిప్రాయం. గోల్డ్ రేటు బాగా డబుల్ పెరిగిపోయింది ఇప్పుడు, కానీ వెనక్కి తిరిగి నా ఉద్దేశం ప్రకారం మళ్ళీ తగ్గుతుందని నాకైతే అనిపించడం లేదు. పెరుగుతూనే పోతుంది. మనకి ఎక్కడి నుంచి చూడండి, చిన్నప్పటి నుంచి చూడండి, మళ్ళీ ఆ గోల్కి రాలే. అంచేత నేను అనుకోవడం మిడిల్ క్లాస్ వాళ్ళకి మీరు చెప్పినట్టుగా కష్టమే. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మ్యారేజ్ ఉన్నాయి అన్నప్పుడు తప్పదు. అంటే ఇప్పుడు మ్యారేజ్ ఉన్నప్పుడైతే అమ్మాయికి పెట్టుబడి విలువలో చాలా బంగారం పెట్టాలని అనుకుంటారు. సో అలాంటి పరిస్థితులు ఇప్పుడు కొనడానికి అయితే చాలా భయపడుతుంటారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అదే చెప్పాను కదా, 10 తులాలు పెట్టేవాళ్ళు 5 తులాలు 2 తులాలు, తులం పెట్టేవాళ్ళేమో 6 తులం, అలా గ్రామ్స్ తగ్గించుకుంటూ కొనుక్కోవడమే. కానీ ఇంట్రెస్ట్గానే కొనుక్కుంటున్నారు. చిన్న ఇప్పుడు లైట్ వెయిట్లు కూడా వస్తున్నాయి, అలా తీసుకుంటున్నారు. ఆడవాళ్ళకి బంగారం అంటే ఇష్టమే. అది కొన్ని పరిస్థితుల్లో తప్పదు, 1 గ్రామ్ తీసుకుంటారు అలా. దీని డిమాండ్ తగ్గదు. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు చేయలేరు, కానీ ఎలా అయినా బంగారమే అంతే. దీని ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద కూడా చాలామంది తీసుకుంటారు. ఇప్పుడు ల్యాండ్ అనుకోండి, అప్పటికప్పుడు అమ్మినా మనకి డబ్బులు రావు. ఇదే కనుక 2 గ్రాములు ఉందా ఈ రోజుల్లో మినిమం వచ్చేస్తుంది కదా, 3-4 గ్రాములు ఉందంటే 15,000 వచ్చేస్తుంది. అంటే మన భారతీయులు మాత్రం ఎక్కువగా బంగారం పైన మొగ్గు చూపుతారనేసి అంటారు కదా. సో ఇప్పుడు లక్షాధికారి అంటే ఒకప్పుడు గొప్ప అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఏంటి, ఒక రింగ్ ఉంటేనే లక్షాధికారి బంగారంతో.
ఒంటిపైన బంగారం ఎక్కువ అనిపిస్తుంది లక్ష లక్షాధికారి అయిపోతున్నాం. అదే సంగతి. అంచేత నా ఇది అభిప్రాయం ప్రకారం తగ్గదు, కొంచెం డిమాండ్ తగ్గచ్చు అంతే. మినిమం వాటిలో కొనుక్కుంటారు, మినిమం తగ్గించుకుంటారు. సార్ చెప్పండి సార్, రోజు రోజుకి బంగారం ధర అనేది పెరిగిపోతుంది కదా, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మేడం, బంగారం ధర ఎందుకు పెరుగుతుందో ఎవరికి తెలియదు. మాకైతే బంగారం ధర పెరుగుతుందని ఈ లలిత జ్యువెలర్ కానీ ఏ జ్యువెలర్స్లో నేను చూసిన ఇప్పటివరకు 4-5 జ్యువెలర్స్ తిరిగి వస్తున్నా, కానీ కొనటం లేరు, మొత్తం అమ్ముకుంటున్నారు బంగారాన్ని. కాబట్టి బంగారం పెరగడానికి కొంచెం తగ్గిస్తే కొనే వాళ్ళకి బాగుంటుంది. పెళ్ళిళ్ళ సీజన్ వచ్చినప్పుడు కూడా బంగారం కొనాలంటే ఇంతకుముందు 20 తులాలు 30 తులాలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు 20 తులాలు అంటే 20 లక్షలు ఇచ్చినా కూడా బెస్ట్ అనిపిస్తుంది. కొంచెం లాభం ఉంది కొన్నోళ్ళ తన, కానీ లేనోళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. కాబట్టి బంగారాన్ని ఒక స్టేజ్లో ఉంచాలని కోరుకుంటున్నాము. బంగారం గురించి మా అభిప్రాయం. సార్ ఇప్పుడు బంగారం ధర అనేది రోజు రోజుకి పెరుగుతుంది కదా, కొనే పరిస్థితి లేని వాళ్ళు 1 గ్రామ్ గోల్డ్ వైపుకి మొగ్గు చూపుతున్నారు కదా, సో దీనిపైన ఏం మాట్లాడతారు మీరు? బెస్ట్ మేడం. ఈ తులము అనే బదులు 1 గ్రామ్ గోల్డ్ కొద్దిగా లావు సైజ్ చేసి అందులోనే పెట్టుకుంటే అదే సంతోషం, తృప్తిగా ఉంటుంది అందరికీ. 3 తులాల గొలుసు కూడా ఇప్పుడు సన్నం చేస్తుర్రు. 1 గ్రామ్ కానీ 2 గ్రాముల లావుగా చేసి బంగారాన్ని అదే చూస్తే బాగుంటుంది. కాకపోతే ఈ దొంగలు ఉన్నారా, ఆ దొంగలు ఆ దాన్ని చూసి కూడా ఆ 2 గ్రాములు 3 గ్రాములను కూడా తులము 2 తులాలు అనుకొని కూడా చంపే పరిస్థితి ఉంది. కాబట్టి మన మోడీ గారు అన్నారు 6 మాసాలు ఏమో చేస్తామన్నారు, 6 మాసాలకే తులమని అన్నాడు. అది అమలు చేస్తే బెస్ట్ ఉంటుందని మేము కోరుకుంటున్నాం. అయితే ఈ బంగారం ధర అనేది రోజు రోజుకి పెరుగుతున్న వేళలో అయితే దీనిపైన ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళకి మంచిది అంటారా, లేదంటే బంగారం కొనలేని పరిస్థితులు ఉన్న వాళ్ళకి ఇది ఒక బాధాకరమైన విషయం అని అనుకుంటున్నారా? ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ఒక్కరికి స్టాక్ మార్కెట్లో చేసేటోళ్ళకి మొత్తం రోజుకు 2000 పాయింట్లు పెరుగుతున్నాయి, మేము చూస్తున్నాము. కానీ మామూలు వ్యక్తులకు మాత్రం బాధాకరము. ఎందుకంటే అమ్మాయిలు ఉన్న వాళ్ళకైతే ఫస్ట్ అడిగేది ఎన్ని తులాల బంగారం పెడతావు మా అబ్బాయికి అని అడుగుతారు. కాబట్టి మీరు గవర్నమెంట్ దీని మీద చర్య తీసుకొని కొద్దిగా తగ్గిస్తే బాగుంటుంది అని మేము కోరుకుంటున్నాము. చూసారు కదండి, ఇప్పటివరకు కస్టమర్ల మాటలోనే విన్నాం మనము. అయితే బంగారం ధర రోజు రోజుకి పెరుగుతున్న వేళలో అయితే బంగారం కొనే పరిస్థితులు అయితే సామాన్యులకైతే లేదనే చెప్పుకుంటున్నారు. అయితే ఈ పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి పెళ్లి కూతురికి 10 తులాలు 20 తులాలు పెట్టే పరిస్థితిలో మేము లేము కాబట్టి వీలైనంత మటుకు కట్నాలు ఇచ్చుకోగలమని అని కూడా వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. అయితే బంగారం పెట్టే బదులు మేము 1 గ్రామ్ గోల్డ్ వైపుకే మొగ్గు చూపుతున్నామని కూడా వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. సో ఇది ఇలాగే కొనసాగితే సామాన్య ప్రజలు రానున్న రోజుల్లో బంగారం కొనే పరిస్థితి అయితే కనుమరుగైపోతుందని కూడా వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. కెమెరామ్యాన్ వెంకట్తో స్వప్న, 1 టీవీ న్యూస్, హైదరాబాద్.